హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం ట్రూక్ వాళ్ళ BTG ఆల్ఫా ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని అన్బాక్సింగ్ చేద్దాం. మరి సార్ వీళ్ళు బాక్స్ పైన డిజైన్ చేంజ్ చేసేసారు, లోపల మరి ఇయర్ బడ్స్ డిజైన్ చేంజ్ చేసేసారా లేకపోతే దానికి సంబంధించిన క్వాలిటీ సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే అన్బాక్సింగ్ చేసి చూసేద్దాం. దాంతోపాటు ఈ ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ని మీరు గివేవేలో గెలుపొందడం చాలా సింపుల్. డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, దానిలోకి వెళ్ళేసి దీని ప్రైస్ ఎంత ఉంటుంది అనేది అక్కడ కామెంట్లో రాయండి. విన్నర్ని ఇదే మంత్ ఎండింగ్లో టెక్నిక్స్లో అయితే అనౌన్స్ చేసేస్తాను, టెక్నిక్స్ని మిస్ చేయకండి. సో ఫ్రెండ్స్, ఇదే ట్రూక్ BTG ఆల్ఫా. ఈసారి మనకు డిజైన్ కొంచెం కొత్తగా కనిపించేస్తుంది బాక్స్ ఇది. దాంతోపాటు ఇక్కడ మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడినట్టయితే 7 RGB గేమింగ్ ఉంటుందని చెప్తున్నారు, ఏ పవర్డ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందని చెప్తున్నారు, 40 ms అల్ట్రా లో లేటెన్సీతో పాటు మనకు సీమ్లెస్ కనెక్టివిటీ బ్లూటూత్ 5.3 ఉందని చెప్తున్నారు. సో బ్లూటూత్ 5.3 అనేది మంచి విషయం. సో దీని ప్లే టైం గురించి మాట్లాడినట్టయితే అప్ టు 8 hours వరకు మనకు సింగిల్ ఛార్జ్ తోటి వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది, ఇక్కడ మెన్షన్ చేసేసారు. సో మొత్తం దీని కేస్ తోటి యూజ్ చేసినట్టయితే 38 hours వరకు అయితే ఇది మనకు ఛార్జింగ్ టైం ఇచ్చేస్తుంది. సో 1 step ఇన్స్టాంట్ పేరింగ్ అయితే దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో సీల్ అయితే నేను బ్రేక్ చేసేసి బాక్స్లో నుంచి దీన్ని బయటికి తీసేసాను. దీని లోపల వైపు మనకు ఈ Type-C కేబుల్ని ప్రొవైడ్ చేశారు, దాంతోపాటు యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఉంది. నెక్స్ట్ మరి కింది వైపు చూసుకున్నట్టయితే ఇక్కడ ట్రూక్కి సంబంధించిన ఇయర్ బడ్స్ని ప్రొవైడ్ చేశారు. సో బాక్స్లో నుంచి దీన్ని ఇలా మనం బయటికి తీసేద్దాం. వావ్, చూడండి సార్, వీళ్ళు కొత్తగా ట్రై చేశారు. సో ట్రాన్స్పరెంట్ డిజైన్లో అయితే చూడడానికి అనిపించేస్తుంది. దాంతోపాటు ఇక్కడ లైట్స్ అనేవి రావడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో డిఫరెంట్ కలర్స్లలో అయితే ఇది లైట్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది, అంటే బ్లూ కలర్, దాంతోపాటే ఇక్కడ మనం తీసిన ప్రతిసారి ఇక్కడ కలర్స్ అనేవి చేంజ్ అవ్వకుంటూ వస్తున్నాయి. సో ఇదైతే నాకు చాలా యూనిక్గా అనిపించింది, చాలా స్టైలిష్గా అయితే అనిపించింది ఈ ఫీచర్ అనేది. ఒకసారి మనం వీటిని బాక్స్లో నుంచి బయటికి తీద్దాం. సో ఇలాగైతే ఉన్నాయి. సో ఇక్కడ కూడా ఒక స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు. సో వీటిని కూడా మనం తీసేసి మళ్ళీ ఒకసారి ఇన్సర్ట్ చేసేసి పేర్ చేద్దాం. సో మళ్ళీ తీసి దీనిలో ఇన్సర్ట్ చేసేస్తే చూడొచ్చు మీరు ఇక్కడ దీనిలో మనకు కలర్స్ రావడం గమనించవచ్చు, అంటే చార్జ్ అవుతున్నాయని చెప్పేసి. సో దీన్ని మనం ఓపెన్ చేసినా కూడా ఇక్కడ ఈ లైట్స్తో పాటు ఈ లైట్స్ కూడా చాలా అట్రాక్టివ్గా అయితే కనిపించేస్తున్నాయి. సో ఒకసారి మనం దీన్ని వాడి పేర్ చేసి దీని సౌండ్ క్వాలిటీ ఎలా ఉంది అనేది అయితే చెప్తాను నేను మీకు. సో ఇక్కడ చూడొచ్చు మనకు ట్రూక్ BTG ఆల్ఫా వచ్చింది. సో దీన్ని నేను ప్రెస్ చేసిన వెంటనే చూడండి ఇక్కడ పేరు అడుగుతుంది. సో నేను పేరు చేసేస్తాను. సో దీనిలో మనకు టచ్ కంట్రోల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, మరి ట్రూలీ వైర్లెస్ ఇయర్ బడ్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ నాకు దీనికి సంబంధించిన ఛార్జింగ్ కేస్ డిజైన్ నచ్చింది. ఈ ప్రైస్ సెగ్మెంట్లో మనకి ఇటువంటి కలర్స్ అనేవి ఇవ్వరు. దీంతో పాటే నాకు ఇక్కడ బ్యాటరీ బ్యాకప్ ఎంత ఉంది అనేది ఇస్తే బాగుండు అని చెప్పేసి అనిపించింది. మీకు ఎంతమందికి అనిపించింది అనేది కింద కామెంట్లు రాయండి. కాకపోతే డిజైన్ మాత్రం యూనిక్గా ఉంది. ఇక్కడ ట్రాన్స్పరెంట్ కేస్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక ఇయర్ బడ్స్ క్వాలిటీ గురించి మాట్లాడితే బిల్డ్ క్వాలిటీ ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే పర్లేదు అని చెప్పి వేసుకోవచ్చు. చెవులకు పెట్టుకుంటే కంఫర్ట్గానే ఫిట్ అవుతున్నాయి. మనం అటు ఇటు జాగింగ్ చేసినా రన్నింగ్ చేసినా మన చెవుల నుంచి అయితే జారి కింద పడిపోవు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ చెవులకు పెట్టుకున్న తర్వాత మనకు ఆర్టిఫిషియల్ నాయిస్ క్యాన్సిలేషన్ ప్రొవైడ్ చేసిన కారణంగా బయట నుంచి సౌండ్స్ అయితే తక్కువగా వినిపించేస్తూ ఉంటాయి. ఎదుటి వాళ్ళతోటి కాల్ క్వాలిటీ మాట్లాడేటప్పుడు కాల్ క్వాలిటీ బాగుంది. సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఇక మనకు యావరేజ్ అని చెప్పేసుకోవచ్చు. అన్నీ మనకు నార్మల్గా వినిపించేస్తూ ఉంటాయి. ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా లేకపోతే వోకల్ సౌండ్స్ అయినా మ్యూజిక్ అయినా అంతా నార్మల్గా వినిపిస్తూ ఉంటుంది. బేస్ అనేది కూడా మనకు పెద్దగా రాదు, నార్మల్గా అయితే వచ్చేస్తుంది. సో గేమింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి ఎక్స్పీరియన్సే ఉంది. సో ఓవరాల్ చూసుకున్నట్టయితే డీసెంట్ ప్రోడక్ట్, మరి డిజైన్ పరంగా అయితే బాగుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.